పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం. ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. కాబట్టి 9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? ఒకటి పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చెరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి. ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం దోషం అంటే చీకటి, దోషం అంటే ఏదో తప్పు అని కాదు, దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు. నేను ఇప్పుడు ఇలా నడిచొచ్చాను అనుకోండి, అప్పుడు ఈ 2 మైకులు లేదా ఈ ఆసనం నా కుడి చేతి వైపుకు ఉంటాయి కదూ. నేను ఇలా నడిచాను అనుకోండి, నా కుడి చేతి వైపుకు ఉంటాయి. నేను మళ్ళీ ఇలా నడిచొచ్చాను అనుకోండి, నా ఎడం చేతి వైపుకు ఉంటాయి కదా. అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వైపుకుంది, ఇలా తిరిగి వస్తే ఎడం చేతి వైపుకుంది. అలా రాకూడదు. అది పరమ పూజనీయమైన వస్తువు. దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా 3 మార్లు తిరుగుతారు. ఒక్క మారైనా చాలు. కల్పం ప్రకారం 3 మాటలు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే చుట్టూ తిరిగి రావాలి. నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది నా కుడి చేతి వైపే ఉంటుంది. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం అన్నారనుకోండి, నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు. ఇలా ఎక్కాను అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి, ఈ ఆసనం నాకు ఎడం వైపుకు వస్తుంది అప్పుడు ఎక్కుతున్నప్పుడు. అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం. ఇక్కడ కూర్చునే నేను శ్రావణ మాస వైశిష్ట్యం చెప్తున్నాను. కాబట్టి ఈ ఆసనానికి ఓ పవిత్రత ఉంటుంది. దీంట్లో మీరెవరు ఎందుకు కూర్చోలేదు? ఇది ఆయన కూర్చుని ఇందులోంచి మంచి మాటలు చెప్తాడని. దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలి. కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు. నేను ఇలా తిరిగి వచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి. అంటే అప్పుడు ఇది కుడి చేతి వైపు ఉంటుంది నాకు. అంటే అసలు దీనికి గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చుని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అర్హత లేని వాడిని అవుతాను. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు కుంచి గుండ్రంగా తిరుగుతారు. దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు. కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను, సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి? అటు ఉండాలి. ఎందుకని? ఆయన పరమ పూజనీయుడు. పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు. ఎడం చేతి వైపుకుంటే అప్రధానుడు అవుతాడు, కుడి చేతి వైపు ఉంటే ప్రధానుడు అవుతాడు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు. మీరు ఎడం చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యం అవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి. వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దమ్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ,
కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, మీరు వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత, మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఆడదానికి మినహాయింపు ఇచ్చాడు పరమేశ్వరుడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో, బయటికి వచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పైభాగంలో ఉన్నటువంటి ఏ స్తనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు. లేనినాడు ఈ జగత్తు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు, మినహాయింపు ఇస్తున్నాను. పంచాంగ నమస్కారం చాలు. అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేయరు, నేల మీద పడరు. పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థాలంటే కడుపు తగలకుండా అనుకోండి, గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే. ఏమైంది చారుమతి వృత్తాంతంలో? ఆమె ప్రదక్షిణం చేస్తోంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి, ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు, భర్త ప్రోత్సహించాడు, నువ్వు అలాగే చెయ్యన్నారు. ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు, వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటామని. అందరూ కలిసి వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమొచ్చిందప్పుడు? వాళ్ళకి ఆభరణములు అమరై. మీరు బాగా చదువుతుంటారు, కథ వింటూ ఉంటారు. ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరై. ఎందుకవి? అందులో ఎన్ని తులాల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు. ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు. ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి, అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు, ఆంతరమైన అందం పెరుగుతోంది. కాళ్ళకి మంజీరములు వచ్చాయి. కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది? ఆమె ఆ ఇంట లక్ష్మి. ఆమె నడిచి వెడుతోందనుకోండి, పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడాలి. పరమమంగళ ధ్వనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధ్వనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. ఆ వడ్డాణం పురుషుడు పెట్టుకుంటే, అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు. మేఖల అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒక ఆవిడ. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అని వర్ణిస్తారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణం తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు. అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచె జారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలము నడుములకో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కూడుకుని ఉంటుంది. అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధ్వనులు వినపడతాయి. ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వినపడతాయి. ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి. ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు వినపడతాయి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి. అందుకే మరాళి మందగమన. ఆవిడ మెల్లగా నడిచి వెడుతూ ఉంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులు కూడా వినపడతాయి. ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు, లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక. ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు. ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు. ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇది కదా శివుడు చెప్పాడు, సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం.
వ్రతానాముత్తమం నామ సర్వ సౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం. పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం. ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరే. ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు. అవి సౌభాగ్య సూచన. ఎందుకని అంటే చూడండి, పురుషుణ్ణి దిప్పి పొడుస్తుంటారు. ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, పాపం ఏదో ఆయనే వండుకుంటూ ఉంటాడు, చెయ్యి కాల్చుకున్నాడు అంటారు. ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం. చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష. ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చే శనివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.